హాయ్ అండి, నమస్తే. ఇవాళ పుల్లగా కారంగా ఉండే కాకరకాయ కోడిగుడ్లు పులుసు. అసలు భలే టేస్ట్గా ఉంటుంది. గుడ్లు వేసుకొని పులుసు పెట్టుకుంటే ఈ కూర. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాను. అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగినప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అసలు మర్చిపోవద్దండి. పులుసుల్లో ఇంగువ మంచి టేస్ట్ని ఇస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇలా 1/2 ఇంచు మందంతో కట్ చేసుకున్నాను. మరీ సన్నగా అయితే కూర ఉడికేసరికి మెత్తపడిపోతాయి. ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి. ఒక్క గింజ కూడా లేదు. చాలా బాగున్నాయి కాకరకాయలు. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొద్దిగా కల్లుప్పు ఎక్కువ వేసుకుంటున్నాను. మా ఉప్పు కొద్దిగా అసలు సాల్ట్గా అనిపించట్లేదండి ఉప్పు. చాలామంది కాకరకాయలు కట్ చేసి ఉప్పు వేసేసి పిసికి చేతి తీసేస్తారు. అలా కాకుండా ఇలా అయితే ఇంకా మంచిది. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది కూడా చేయండి, బాగుంటుంది. ఇందులో పసుపు, కాకరకాయలు కొద్దిగా ఎర్రగా వేగే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో మూత తీసి పైకి కిందకి కలపాలి. మొత్తం రౌండ్గా తిప్పేయొద్దు. ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. మెల్లగా కలుపుకోవాలి. హెల్త్కి ఎంత మంచిది కదా కాకరకాయ. ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా మంచిది. చాలా బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇక కంప్లీట్గా వేగినాయి కూడా ఇవి. ఇప్పుడు ఒక పెద్ద స్పూను కారం వేసుకొని ఒక్కసారి కలిపేసి సరిపడినన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందు ఎక్కువ పోయట్లేదు, ఉరికే ఒక పొంగు వచ్చే వరకు ఉంచుతాను అన్నమాట. దీనిలో ఉడికించుకున్న గుడ్లు మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. గుడ్లు పులుసులో ఉడికితేనే ఆ టేస్ట్ అండి. చాలామంది లాస్ట్లో వేస్తారు, కానీ పులుసులో ఉడికితేనే గుడ్లు బాగుంటాయి. ఏ కూరలో అయినా సరే. అలా ఉడుకుతున్నప్పుడు చిక్కగా తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు. ఇందులో కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుంది. చిక్కగా ఇలా గుజ్జులాగా తీసుకున్నాను. చూసుకొని వాటర్ వేసుకుంటాను అన్నమాట. అడుగున రాళ్ళు, చెత్త ఏమన్నా ఉంటే మళ్ళీ కూరలో పడిపోతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి చింతపులుసు ఇప్పుడు కూడా. ఇంకా వాటర్ పడతాయి అనుకుంటున్నాను, వేసుకుంటున్నాను. అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఇదిగో బెల్లం చూసారా ఎంత వేసాను. ఈ బెల్లం వేసిన తర్వాత ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఈ కూర అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నాను. ఇక ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుతాను నేను. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసేసుకున్నాం.